शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहार्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। ओं गं गणपते नमः। ओं श्रीमात्रे नमः। ओं శ్రీ గురుభ్యో నమః। మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో కూడా ఉంటూ నా ఆస్ట్రాలజీని చూస్తూ మా వీడియోలు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీకు ఈ వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ 6వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి భయపడాల్సిన అవసరం లేదండి. చక్కగా ఉంటారు. మీరు ఎప్పుడు కూడా కష్టపడే తత్వం మీలో ఉంటుంది. అయినా ద్వితీయ భావంలో రవి బుధులు రెండోవి. కొంతమంది రవి బుధులు కనుక ద్వితీయ భావంలో ఉంటే కెమిస్ట్రీ రంగంలో బాగా డెవలప్ అవుతారట. నేను కొంచెం బుక్స్లో రెఫర్ చేస్తున్నప్పుడు ద్వితీయ భావంలో రవి బుధులు ఉంటే ఫైనాన్షియల్గా బాగా ఉండడము, వాళ్ళకి కెమిస్ట్రీ రంగంలో బాగా డెవలప్ అవడము, శాస్త్రవేత్తలుగా ఉండడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము, విద్యలో బాగా రాణించడము ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అద్భుతం. శని ప్రభావం వల్ల ఏమవుతుందంటే మీకు ధనం బాగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మిత్రుల మధ్యలోనూ మిత్రులు శత్రువులు అవ్వడము, అలాగే మీ భార్యాభర్తల విషయంలో మనస్పర్ధలను సృష్టించడానికి శని భగవానుడు ఉంటాడు, శనీశ్వరుడు ఉంటాడు. ద్వితీయంలో రాహువు ధనాన్ని ఆభరణాలను ఇస్తాడు, కానీ అదృష్టాన్ని అంతగా ప్రసాదించలేకపోతూ ఉంటాడు. ఏదేమైనా మీ కుంభరాశి వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. చతుర్థ భావంలో గురుడు ఉండడం వల్ల మీకు విద్యలో బాగా రాణించడము, వేద పండితులు కూడా చాలా బాగుండడము, వాహన యోగము బాగా ఉండడము, సంగీతంలో ఖచ్చితంగా బాగా రాణించడము, సంగీతంలో మీరు మేటి అనిపించుకుంటారు. అంటే మొనగాడు అంత అద్భుతంగా బ్రహ్మాండంగా చేయగలరు అని అనిపించిన తత్వం పేరు కూడా మీకు వస్తుంది. సరే, ఆ పక్క పెడితే వాహనాలు గృహాలు బ్రహ్మాండంగా ఉంటాయి. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా పంచమ స్థానం కూడా చాలా బాగుంది. పంచమాధిపతి ద్వితీయంలో ఉండడం వలన సంతానం వలన ధనయోగం, శత్రువులు కూడా మిత్రులయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అద్భుతంగా ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా మీకు వస్తాయి, లాభాలు వస్తాయి, అనుకున్నంతగా మీకు రావు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం కష్టపడితే తప్ప వాళ్ళ అవకాశాలు చేజెక్కించుకోలేకపోతుంటారు. అంటే వాళ్ళ అవకాశాలు తక్కువగా ఉంటాయని అర్థమవుతుంది. 6వ భావంలో ఉన్నటువంటి కుజచంద్రులు బాగున్నారండి. 6th హౌస్ లార్డ్ 6th హౌస్లో ఉంటే ఆయన యోగాన్నే ఇస్తాడు. హర్షయోగము అంటాం, చంద్రమంగళ యోగము అంటాం. సో 6వ భావం చాలా బాగుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు కానీ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో 6వ భావం కూడా చూస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. అంతేకాకుండా 6వ భావంలో కుజచంద్రులు ఉన్నారు కాబట్టి శత్రు భయం లేదు. శత్రువులు కూడా మిత్రులు అవుతుంటారు. శత్రువుల ద్వారా సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయి. అంతేకాకుండా మీ మేనమామలు చాలా బాగుంటారు. రోగ బాధలు, రుణ బాధలు లేకుండా అదృష్టవంతులుగా ఎప్పుడు ఆరోగ్యంగా మీరు ఉంటారు. అద్భుతం. 6, 7, 8 తారీఖులో చాలా చాలా బాగుంది. తరంకి వచ్చే ధనయోగం బిగ్ బాగుంటుంది. భార్యాభర్తల యొక్క అనురాగం, ఆప్యాయత ఏమీ తగ్గదు. అంటే స్పౌజ్ వలన మీకు ధనయోగం కలగడానికి అవకాశం ఉంది. 7th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉండడమే కారణం. అష్టమ స్థానంలో చంద్రకేతులు గురుదృష్టి, శనిదృష్టి, అంటే అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు. శనిదృష్టి ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ డిలే అవుతుంటాయి, కానీ ఎటువంటి లా రిలేటెడ్ ఇంత చెప్పినట్టు లా రిలేటెడ్ సంబంధించిన ఉంటే వాటి నుంచి కూడా మీకు ఉపశమనం కలుగుతుంది. దేవుడి దయ వల్ల మంచి శుభవార్తలు వింటారు. అంతేకాకుండా అష్టమ భావం బాగుందంటే ఆరోగ్యవంతులుగా ఉండడము, సేవకా జనం బాగా ఉండడము, కేతు మిక్కిలు బలవంతుడైపోవడం వలన పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము మీ జాతకంలో ఉండబోతోంది. 11, 12 తారీఖుల్లో చక్కగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి చక్కగా బాగుంటుందండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. కుజుడి నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా మీరు పూజ చేసుకుంటే, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే మరింత ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉన్నతమైన విద్య కోసం మీరు విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళి తీరుతారు.
డబ్బులకి ఎటువంటి ఆటంకాలు ఉండవు. బ్యాంక్స్ లోన్స్ కూడా రావడానికి ఫైనాన్షియల్గా మీకు ఆదుకుంటారు. వస్తాయి లోన్స్ కూడా వచ్చి విదేశాలు వెళ్తారు. ఇంకా చెప్పాలంటే మీరు దగ్గర ప్రాంతంలోనూ దూర ప్రాంతంలోనూ వెళ్ళి స్నానాలు, నది స్నానాలు, పుణ్యనదుల స్నానాలు, గంగా స్నానాలు ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ. కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఉద్యోగ భద్రత ఉండి తీరుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి, లేడీస్ కూడా మీకు చాలా కష్టపడుతున్నారు. ఖచ్చితంగా మీరు ఉద్యోగాల్లో భద్రత ఉంది. మంచి మంచి ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగాలు కూడా వస్తాయి మీకు. బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ఈ చార్ట్ అకౌంటెన్సీ, ఫైనాన్స్ ఇండస్ట్రీస్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటారు సార్, F&A వాటిల్లోనూ మీకు ఉద్యోగాలు బాగా ఉండడము, ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, పై అధికారుల చేత మన్ననలు, మీరే ఒక అధికారి పై ఆఫీసర్ చేత మీకు మంచి సపోర్ట్ ఉండడము, మీరు చాలా బాగా బేసిక్గా పనిచేస్తారని చెప్పి అనడము కాదంటారా? కష్టపడి పనిచేస్తారుగా మీరు, అవును కష్టపడి పనిచేస్తారు, సక్సెస్ అయి తీరుతారు. అందుకనే కూడా మీరు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ప్రమోషన్స్ కొడుతూ ఉంటారు కదండి. కాకపోతే అంటే ఉన్న ఊరు నుంచి కొద్దిగా మీరు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా 12వ భావంలో గురుదృష్టి వల్ల పర్ఫెక్ట్గా చక్కగా డబ్బులు మంచి వాటికి మీరు ఖర్చు పెడుతూ ఉంటారు. ధనయోగం మీకు ఉంది. ఎలా ధనం వస్తుందో అంతకంటే ధనం ఖర్చు పెడుతూనే ఉంటారు. ఎవరికైనా 12th హౌస్ లార్డ్ ద్వితీయ భావంలో ఉన్నాడు అంటే ఫారినే, అది రూల్. అలా మీకు ఫారిన్ యోగం క్లియర్గా తెలిసిపోతుందండి శని వలన. ఇంకా చెప్పాలంటే మీరు విదేశాలు వెళ్ళడము, సన్మానాలు జరగడము, అక్కడే కాదండి ఇక్కడ కూడా ఇండియాలో కూడా గుడులకి గోపురాలకి దానం ఇవ్వడము, అన్నదానాలకి దానం ఇవ్వడము, అలాగే చెరువులు బావులు అంటారు కదా, అవి తవ్వించడం మీరు చేయబోతున్నారు. చాలా అద్భుతంగా కుంభరాశి వాళ్ళకి భయపడాల్సిన అవసరం మాత్రం ఏం లేదండి. చక్కగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు. మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా మనల్ని ఆదుకునే దేవుడు ఎవరయ్యండి? శ్రీరామచంద్రుడు ఒక్కడే కదా. ఆయన మనకు 6వ తారీఖున శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామచంద్రుడిని పూజిద్దాం, శ్రీరామచంద్రుడిని కళ్యాణం చేయించుకుందాం. అలాగే 12వ తారీఖున ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకుందాం. పౌర్ణమి 12వ తారీఖు పౌర్ణమి రావడం వల్ల అమ్మవారిని కొలుద్దాం. ఇలాగా చేయడం వలన కుంభరాశి వాళ్ళు ఏమైనా కష్టపడతారంటారా? అన్ని రంగాల్లోనూ సుఖాలు అనుభవిస్తారు. కష్టాలు మనల్ని తీర్చి మనల్ని కాపాడే రాముడు ఒక్కడున్నాడు కదండి, ఒక్కడే శ్రీరామచంద్రుడు. మన కష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన్ని దర్శించుకోవడం వలన, ఆయన పూజలు చేసుకోవడం వలన, శ్రీరామచంద్రుడు కళ్యాణం చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ఆయన మనల్ని తప్పకుండా కాపాడుతాడని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. మనకి ఉగాది తర్వాత మొట్టమొదటి వచ్చే పండుగ శ్రీరామనవమి అండి. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు. నేను ఆ ఏరియాలో కూడా నేను చేశాను. 34 సంవత్సరాలు అక్కడే ఉన్నాను నేను. కొత్తగూడెంలో చేసినప్పుడు భద్రాచలం వెళ్తూ ఉండేవాళ్ళం. సరే, అది పక్కన పెడితే శ్రీరామచంద్రుడు అంటే నాకు బాగా ఇష్టం. ఆయన్ని ఎవరు వచ్చినా శ్రీరామచంద్రుడి దర్శనం చేయించేవాడిని. ఆ పక్కన పెడితే మనకి ఉగాది ఈ నెల 30వ తారీఖు వస్తుంది. దాని తర్వాత వచ్చే మొట్టమొదటి పండగ 6వ తారీఖుని మనం చేసుకునేది ఆంధ్ర తెలంగాణలలో అన్ని రాష్ట్రాల్లోనూ, ముఖ్యంగా మన ఇండియాలో కూడా చేసుకునేది అద్భుతమైన పండగ శ్రీరామనవమి. ఫస్ట్ పండగ అదే. సో ఆ రోజుని తెల్లవారుజామున లేచి తలంటే స్నానం చేసుకొని శ్రీరామచంద్రుడి యొక్క దర్శనము చేసుకుని ఇంట్లో శ్రీరామచంద్రుడి యొక్క అష్టోత్తరాలు చేసుకుంటూ, అలాగే పానకము వడపప్పు నైవేద్యం పెట్టడం అది ఇంపార్టెంట్ అండి. పానకం వడపప్పు ఎవరైతే నైవేద్యం శ్రీరామచంద్రుడికి పెడతారో వాళ్ళ భార్యాభర్తలు అనురాగం ఆప్యాయత అలా పెనవేసుకుని ఉంటారని మా పెద్దలు నాకు చెప్పారు. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడికి ఆ రోజు మనం శుభ్రంగా చక్కగా నీట్గా స్వామివారి యొక్క దర్శనం గుళ్ళకెళ్ళి చేసుకుందాం. 12 గంటలకి మంచి ముహూర్తం, అభిజిత్ లగ్నంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదా, ఆ రోజు కళ్యాణం కూడా చూద్దాం. భద్రాద్రి కళ్యాణం. సో మన ఇంట్లో కూడా కళ్యాణం, మన శ్రీరామచంద్రుడిని తెల్లవారుజామున లేచి శ్రీరామచంద్రుడికి పూజ చేసుకోవడము, పిండి వంటల నైవేద్యం పెడతాం. మనం కొబ్బరికాయ కొట్టడం వలన మన దోషాలన్నీ పరిహారం అవుతాయి అంటారు, మన కోరికలు కూడా నెరవేరుతాయి అంటారు. కొబ్బరికాయ కొట్టడము, పానకం వడపప్పు నైవేద్యం పెట్టడము, అంతేకాకుండా శ్రీరామచంద్రుడికి మంచి అన్నీ అంటే రకరకాలమైన పిండి వంటలు చేసుకుని నైవేద్యం పెట్టడము చేస్తామండి, చెయ్యాలి. అంతేకాకుండా పానకము వడపప్పు అందరికీ పంచిపెట్టడము, చల్లని పానీయాలు కూడా మనం దానం ఇవ్వడము. ఇది ఎండాకాలం కాబట్టి 12 గంటలకి మనకి అద్భుతమైన కళ్యాణం శ్రీరామచంద్రుడు భద్రాద్రి కళ్యాణం.
నాకు బాగా ఇష్టం భద్రాద్రి కళ్యాణం జరుగుతుందంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకి అంటే కష్టాలు ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా మనల్ని కాపాడే భగవంతుడు ఉన్నాడే ఎవరయ్యా అంటే ఒక్క శ్రీరామచంద్రుడేనండి. అద్భుతం. ఆయన కళ్యాణం చేయించుకుందాం. వీలుంటే భద్రాచలం లేకపోతే మన దగ్గర ఉన్న గుళ్ళలో దర్శనాలు చేసుకుందాం. సో కళ్యాణం రోజుని మన ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనం శ్రీరామచంద్రుడికి పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తాం. ఎంత అద్భుతం చూసారా, పట్టు వస్త్రాలు సమర్పించడము, కళ్యాణం మన టీవీల్లో కూడా చూడడం మనకు అదృష్టము. అలా చూడడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా పరిహారం అయిపోతూ ఉంటాయి. అమ్మవారి యొక్క సీత అమ్మవారు దర్శనం చేసుకుంటూ ఉంటాం కాబట్టి శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం కూడా జరుగుతుంది అదే రోజు తర్వాత రోజు. అలా చేసుకుంటూ ఉంటాం. అదే రోజుని మనం మన ఇళ్లలోనే సాయంత్రాలు ఈవినింగ్ టైమ్స్లో కొత్త బట్టలు ధరిస్తాం. ఈవినింగ్ టైం అయినా పొద్దున పూట కూడా కొత్త బట్టలు ధరించడం, మనం చేసుకున్నటువంటి ఈ పిండి వంటలు నలుగురికి పంచిపెట్టడం, ఇలా సుఖ సంతోషాలతో అద్భుతంగా చేసుకుంటామండి. ఈ ఆంధ్ర తెలంగాణలోనూ మరింత విశేషంగా మనం శ్రీరామచంద్రుడిని చాలా బాగా కొలుస్తాం, పండగలు చేసుకుంటాం. అంతేకాకుండా 12వ తారీఖుని ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం అద్భుతం, మహా అద్భుతం. ఆయన యొక్క కళ్యాణం కూడా చేసుకుంటూ ఉంటాం. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన కళ్యాణం చేసుకోవడం వల్ల శ్రీరామచంద్రుడు అండి ఎక్కడున్నా రామ 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 అంటే ఎన్ని కష్టాలు వచ్చినా దగ్గరుండి కాపాడుతాడు. ఆయనకంటే ముందర ఆంజనేయ స్వామి వచ్చేస్తాడు మన దగ్గరికి, మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. సో అలా చేయడం వల్ల మనం అద్భుతమైన ఫలితాలు పొందామండి. అంతేకాకుండా 12వ తారీఖున పౌర్ణమి కూడా వస్తుంది. ఎంత అద్భుతం అండి. అంటే 6వ తారీఖున అంటే ఫస్ట్ పండగ శ్రీరామచంద్ర నవమి. సో 6వ తారీఖునేమో భద్రాద్రి రాముడి యొక్క కళ్యాణం, 12వ తారీఖేమో ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం. అదే రోజు పౌర్ణమి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం ఎంత అద్భుతంగా ఉందండి. సో 12 రాసుల వాళ్ళు, నేను చెప్పదగ్గ చిన్న విన్నపం ఏంటంటే 12 రాసుల వాళ్ళు, అన్ని నక్షత్రాల వాళ్ళు కూడా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాం. శ్రీరామచంద్రుడి యొక్క కృపా కటాక్షాలకి మనం పాత్రలు అవుదాం. ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవడం వలన ఈ సంవత్సరం మొత్తం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ శ్రీరామనవమి వచ్చేంత వరకు కూడా ఆయన యొక్క ఆశీస్సులు మనకి తోడుగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుని ఆ శ్రీరామచంద్రుడికి కళ్యాణం చేద్దాం. దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ మన తృప్తి, మన యొక్క తహాద కొద్దీ అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, పానీయం అంటే నీళ్లు, మంచి నీళ్లు, చల్లటి నీళ్లు అలా దానం చేయడం వల్ల మన తర్వాత తరాల వాళ్ళు కూడా మంచి లోకాల్లో ఉంటారని మనం పురాణాల ద్వారా తెలుసుకున్నాం. సో ఈ విధంగా శ్రీరామనవమి మీ అందరికీ శుభాలు చేకూరాలని, ఈ శ్రీరామనవమి నుంచి వచ్చే శ్రీరామనవమి వరకు కూడా శుభాలు చేకూరాలని, ఆ శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు నిండుగా మీకు ఉండాలని, నిండు 100 ఏళ్ళు మీరు బతకాలని ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.